తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు. ఈ సామెత పాపం రఘురామకృష్ణరాజు గారి విషయంలో నిజమైంది. తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 6 నెలల్లోనే తనకి నెక్స్ట్ ట్రిప్ సీట్ రాదని గుర్తించేశారు ఆయన. ఎందుకంటే గోకరాజు కుటుంబాన్ని ఇటుకి తీసుకొచ్చి చేర్చుకోవడం. అసలు గోకరాజు కుటుంబం ఎందుకు చేరింది అంటే తాజాగా వెల్లడవుతున్నటువంటి అంశం ఏంటంటే గోకరాజు గారి ఈయనకి సీట్ వచ్చినప్పుడు లాస్ట్ ట్రిప్ గోకరాజు గారి అబ్బాయికి దారుణమైన మెసేజ్లు చేశారు. ఈయనకి నోటి దూల చేతి దూల, ఎదుటి వాళ్ళందరూ సన్నాసులని, ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గులని, ఎదుటి వాళ్ళందరినీ దూషించడం అలవాటు. ఆ దూషణతో గోకరాజు గంగరాజు గారి అబ్బాయికి దారుణమైన మెసేజ్లు పెట్టారట. నీ ఇక వెళ్ళి శంకరగిరి మాన్యాలు పట్టుకోవాల్సింది, మీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది పోండిరా అని చెప్పేసి. అందుకనినే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ట్రిప్ మేము పోటీ చేయాలని భావించి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఎప్పుడైతే వాళ్ళని చేర్చుకున్నారో రఘురామకృష్ణరాజుకి ఆ కోపం గోకరాజు మీద నుంచి ఇటుకు మళ్ళింది. ఎందుకు అసలు గోకరాజు మీద కోపం అంటే నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటే 2014లోనే ముందు అసలు రఘురామకృష్ణరాజుకే సీట్ వచ్చింది బీజేపీ తరఫున. రాజ్నాథ్ సింగ్ జాతీయ అధ్యక్షుడు దగ్గరికి ఇప్పుడున్నటువంటి బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మే తీసుకెళ్ళి సీట్ ఇప్పించారు. అయితే ఆ తర్వాతన ఇట్లాగా ఆ రోజున తనకు సీట్ వచ్చిందని చెప్పి ఈ గోకరాజు గంగరాజు గారి అబ్బాయికి, అంటే గోకరాజు గారు ట్రై చేస్తున్నారన్నది తెలిసి వాళ్ళ అబ్బాయికి దారుణమైన మెసేజ్ పెట్టడంతో ఆయన సీరియస్గా తీసుకుని చేసిన ప్రయత్నంతో సీట్ ఆయనకు వచ్చింది. ఆయన గెలవకుండా చూడటానికి రఘురామకృష్ణరాజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అటానే ఇది మనం ధృవీకరించినటువంటి సమాచారం. అయితే ఆయనకి వల్ల కాలేదు, గోకరాజు గంగరాజు గెలిచేశారు. దాంతో ఇక తనకు అక్కడ లేకపోవడం, ఆ తర్వాత అందుకనే ఐపాక్ వాళ్ళని పట్టుకుని ఇటుకేలకు వైసీపీలో సీటు 2019లో సంపాదించారు. తెలుగుదేశం ఇస్తానంటే కూడా చివరి నిమిషంలో సర్వేల్లో చూసుకుంటే, తనకి ఇంటర్నల్గా చేయించుకున్న సర్వేల్లో చూసుకుంటే వైసీపీనే గెలుస్తుందని భావించి లోకేష్ రేపు పొద్దున్నే మీకు బీఫామ్ పంపిస్తున్నానని చెప్పినా సరే వద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ దగ్గరికి పిలిపించి మాట్లాడకపోయినా సరే, రానియకపోయినా సరే సీట్ తీసేసుకున్నారు. ఇతర నాయకులతో మాట్లాడి విజయసాయిరెడ్డితో వాళ్ళతో చేసేసుకున్నారు. ఆ విధంగా తన ఈగో సాటిస్ఫై చేసుకుని గెలిచారు. గెలిచిన తర్వాత 6 నెలలకే గోకరాజు గంగరాజు గారి అబ్బాయి ఇటు వచ్చి చేరడంతో రఘురామకృష్ణరాజు తర్వాత ఆగ్రహం అప్పటి నుంచి జగన్ని పట్టుకుని టార్గెట్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఫస్ట్ టికెట్ తనదే అని భావించారు ఆయన. మొట్టమొదట కూటమి తరపున తన పేరే, అంటే ఇటు పవన్ కళ్యాణ్తో కలిపే ప్రయత్నాలు కానీ, ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చే ప్రయత్నాలు కానీ, బీజేపీతో కలిపే ప్రయత్నాల్లో తన పాత్ర కూడా ఉంది, రఘురామకృష్ణరాజు పాత్ర కూడా. కాబట్టి తనకే ఫస్ట్ సీట్ వస్తుంది అనుకున్నారు. తీరా చూస్తే రఘురామకృష్ణరాజుకి సీటు ఫస్టు లేదు, లాస్టు లేదు, మొత్తం లిస్టులన్నీ అయిపోయినాయి, ఆయనకి సీట్ అయితే లేదు. ఏంటి అంటే నువ్వు ఏ పార్టీ కండవా కప్పుకో నీకు ఎట్టిస్తామని చెప్పారు. చివరికి తెలుగుదేశం కండవా కప్పుకుని దాదాపు 10-15 రోజులు అయిపోయింది. ఉండి సీట్ అని చెప్పారు, కానీ ఆ ఉండికి సంబంధించి ఇంతవరకు అనౌన్స్మెంట్ రాలి. అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది టీడీపీ, ఇంతవరకు చేయలే. మరొక వైపు నరసాపురం సీట్ మళ్ళీ తీసుకుంటానికి ప్రయత్నిస్తున్నాం అన్నటువంటి పేరుతో అక్కడ కథ నడిచింది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. ఎప్పుడో షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇంకా రఘురామకృష్ణరాజుకి సంబంధించి అదే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికైనా తేల్చేసి రామరాజుని సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి రఘురామకృష్ణరాజుకి ఇస్తారా, నరసాపురం సీటు మార్చి ఇస్తారా, ఎప్పటిదాకా వెయిట్ చేయాలి రఘురామకృష్ణరాజు? అదే $1 మిలియన్ ప్రశ్న.